హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ బ్లాగ్స్. మన ఛానల్లో ఆల్రెడీ భోగి, సంక్రాంతి అండ్ కనుమ సెలబ్రేషన్ వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇదైతే ముక్కనుమ రోజున వ్లాగ్ అనమాట. ఏంటి పొంగల్ సెలబ్రేషన్ వ్లాగ్ అని చెప్పేసి డెకరేషన్ వీడియో పెట్టారనుకుంటున్నారు కదా. ఆ రోజే మా సిస్టర్ది బర్త్డే కూడా. సో అందుకే ఇలా చిన్నగా కర్టెన్ పెట్టేసి హ్యాపీ బర్త్డే లెటర్స్ అయితే పెడదామని చెప్పేసి ఇలా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసాము. మీరు కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా డెకరేషన్ అయితే ఇలా టర్న్ అవుట్ అయింది. డెకరేషన్ అయితే చాలా సింపుల్ గా చేసాము. అండ్ మా సిస్టర్ కట్ చేసిన కేక్ అయితే ఇదే. అండ్ ఆ కేక్ ని స్టిక్స్ తో నేను ఇలా డెకరేట్ చేశాను. సిస్టర్ అయితే కేక్ కటింగ్ స్టార్ట్ చేసింది. అసలు ఆ క్యాండిల్ చూసారా ఎలా వెలుగుతుందో. ఇంక ఈ క్యాండిల్స్ ఇంతే, ఒక్కొక్కటి అయితే బాగానే వెలుగుతాయి కానీ ఒక్కొక్కటి అయితే అస్సలు వెలగవు. అండ్ ఇంకొన్ని అయితే పేలిపోతున్నాయి కూడా. సో వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంక కేక్ కట్ చేసి బర్త్డే బేబీకి అయితే మా ఇద్దరు సిస్టర్స్ కూడా కేక్ తినిపిస్తున్నారు. అండ్ మా సిస్టర్ కు వరుసగా అందరం కేక్ అయితే తినిపించేసాము. ఫస్ట్ అయితే మమ్మీ డాడీ కేక్ అయితే తినిపిస్తున్నారు. నెక్స్ట్ అయితే నేను మా పిన్ని కూడా కేక్ అయితే తినిపించేసాము. బర్త్డే రోజున మా బాబాయ్కి రావడం అయితే కుదరలేదనమాట, అందుకే వీడియోలో లేరు. సో ఇంక మేము అందరం మా సిస్టర్ కి కేక్ అయితే తినిపించేసి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసేసుకున్నాము. ఇంకెలా బర్త్డే సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు కేశవరంలో జరిగే గణిపోతురాజు స్వామి వారి తీర్థంకి అయితే మా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్లారు. మేమైతే మాక్సిమం ఎవ్రీ ఇయర్ కూడా ఈ తీర్థంకి అయితే వెళ్తాము. ఎప్పుడో ఒక్కొక్క ఇయర్ మిస్ అవుతాం తప్ప మాక్సిమం ఎవ్రీ ఇయర్ కూడా వెళ్తూనే ఉంటాము. టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అక్కడే దేవుడికి పెట్టడానికి అరటిపళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా తీసేసుకున్నారు. మేము వెళ్లేసరికి దర్శనం క్యూ అయితే పెద్దగానే ఉంది. అండ్ జనాలు కూడా చాలా ఫుల్ గా ఉన్నారు. ఇంక ఇక్కడ దర్శనం చేసుకోవడానికి టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. మనం వెళ్లే క్యూ లైన్ మధ్యలోనే టికెట్స్ అయితే ఇస్తున్నారు. ఇంక మేము ఆ టికెట్స్ తీసేసుకుని దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అలా దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసి అక్కడ జరిగే తీర్థం అదంతా చూసుకుని అక్కడే పెట్టిన ఎగ్జిబిషన్ ఇదంతా కూడా చూసాము. ఆల్రెడీ చెప్పాను కదా, ఏ తీర్థంకి వెళ్ళినా ఈ చాట్ అయితే కంపల్సరీ తింటామని. సో ఇంకా చాట్ కూడా తినేసి ఇంటికైతే వచ్చేసాము. ఆ రోజున మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.